అందరికి ఏమి ఆశలు ఉంది అది మీకు ఉంది. అందరికి ఏముందో నాకు అదే ఉంది. ఏమి డిఫరెన్స్ లేదు. డిఫరెన్స్ లేదంటే ఓకే. అంటే అన్లెస్ అదర్వైజ్ యూ హ్యావ్ డిజైర్స్, ఆశలు లేకుండా పోతే జీవితం లేదు. నాకు ఎట్లా అంటేనండి, ఒక టైంలో ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయేటప్పుడు అన్ని కోరికలు కూడా చంపేసుకున్నా. అసలు వెళ్ళిన అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఇంకా నాకు కోరికలు అసలు మంచి బట్టలు తెచ్చుకోవాలని కానీ ఏమీ అసలు ఉండేది కాదు. కానీ అప్పుడు ఆధ్యాత్మికంగా నేను ఎదగలేకపోయాను. ఎదగలేక ఇంకా బతకాలి కాబట్టి ఇంకా నా ఆలోచన ఎలా మార్చుకున్నానంటే, మనము ఎదగాలి, బతుకు మీద ఆశ అన్ని ఉంచుకుందాం, మనకి ఎప్పుడు ఏది వస్తుందో అది వస్తుంది అన్నట్టు మళ్ళీ నేను మారాను అనమాట. తర్వాత చిన్న పాప పుట్టడం, మళ్ళీ సమస్యలు ఉంటాయి కదండి, కుటుంబ సిచ్యువేషన్స్ అవన్నీ. మీ ఫ్యామిలీలో ఇండివిజువల్ కాదు, యు ఆర్ అ పర్సన్, యు ఆర్ ఫ్యామిలీ పర్సన్, యు హావ్ గాట్ ఎన్ అటాచ్మెంట్, మీకు కర్మం ఉంది. ఇండివిజువల్ గా మీరు ఏమీ చేసేలేదు, యు ఆర్ ఇన్ అ గ్రూప్ ఫ్యామిలీ. మీకు ఫ్యామిలీ కర్మము ఒకటి ఉంది. ఆధ్యాత్మం, లౌకిక జీవితం, ఈ రెండు కూడా బ్యాలెన్స్ కావాలి. ఆధ్యాత్మం వద్దు చెప్పకూడదు, ఆధ్యాత్మమే జీవితం అని చెప్పకూడదు. లౌకిక జీవితంలో మీకు ఏమేం కావాలి అదంతా కావాలి. కంప్లీట్ మీరు ఆధ్యాత్మం లోపల పోతే లౌకిక జీవితం ఏముంది, అది కంప్లీట్ గా చెడిపోతుంది. అంటే ఆశలంతా భస్మం అవుతుంది, వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం వచ్చేస్తే ఏ ఒక ఆశలు కూడా రాదు. ఒక మనిషి ఈ లోకంలో జీవితం చేసేదంటే ఒక గురి కావాలి. ఏదైనా ఒక గురి పెట్టుకుంటే మాత్రం దానికి అర్థం ఉంటుంది. గురి లేకుండా ఉండే జీవితం దానికి ఏమీ అర్థం లేదు. అది చిన్నది పెద్దది. అంటే మీ మనసులో ఏదే ఒక ఆశలు వస్తే కూడా అది జరుగుతుంది. మీరు మీ మనసులో వేసుకుంటారు, అది పాజిటివ్ లేకపోతే నెగటివ్. ఈ లోకంలో రెండు ఉంది, పాజిటివ్ నెగటివ్. మంచి వాళ్ళు, ఆపోజిట్ క్యారెక్టర్ ఉండేవాళ్ళు. ఇది రెండు ఉండేదానికే ఏది మంచిది ఏది గట్టది మీకు తెలుస్తుంది. అంటే బ్లాక్ మ్యాజిక్ చెప్తాం, అది చేసేవాళ్ళు కూడా ఉండారు. యోగులు, సంతులు, సన్యాసులు, సిద్ధులు, మహానుభావులు ఆధ్యాత్మంలో చాలా లోపల పోయి భగవంతుడిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మంచి పని చేస్తారు. సేమ్ ఆధ్యాత్మం అభ్యాసం చేసి మెడిటేషన్లో ఒక స్టేజ్కు పోయి దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. నెగటివ్గా అప్లై చేస్తారు, అది బ్లాక్ మ్యాజిక్. ఇది ఎలా మీకు చెప్తానంటే, మీకు మంచిది కావాలి, ఏది నెగటివ్ ఉంది అది కూడా మీరు తెలుసుకోవాలి. గురి లేకుండా నేను ఆధ్యాత్మంలో ఉండాలో నాకు ఏది వద్దు అట్లా చెప్తే మీరు ఈ ఫ్యామిలీ లైఫ్ మీకు యు ఆర్ అన్ఫిట్, మీరు బయట పోవాలి. ఈ ఫ్యామిలీ లోపల ఉండాలి మీరు. మీకు కూడా చాలా మందిలో ఉండారు, మీకు ఆశలు లేవు అని చెప్తే కూడా మీ కూడా ఉండే వాళ్ళకు చాలా ఆశలు ఉంది. మీ బిడ్డలు ఉండారు, దానికి ఒక ఫ్యూచర్ ఉంది. నాకు వద్దు వద్దు చెప్తే మీ బిడ్డలు చూసుకునే వాళ్ళు ఎవరు? ఆ బిడ్డలకు ఏమేమో కావాలి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి కావాలి. ఆ బిడ్డల మనసులో ఉండే ఆశలు మీ మనసుకు వస్తే మాత్రం బిడ్డలు ఏమి అడుగుతారో అది దొరుకుతుంది, లేకపోతే బిడ్డలకు దొరకలేదు.
మీరు ఎప్పుడు పెళ్లి అయింది మీకు, యు హావ్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్. ఇది మీకోస్కరం కాదు, ఈ జీవితం మీ ఫ్యామిలీ కోసరం. హస్బెండ్ ఉన్నారు, బిడ్డలు ఉంది, వేరే కంపెనీయన్స్ మీకు కూడా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. యు ఆర్ లివింగ్ ఫర్ ఎవ్రీబడి, యు ఆర్ నాట్ ఓన్లీ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇది ఒక కంబైన్డ్ ఆశ. సో ఇది అంతా మీరు బీయింగ్ ఎ లేడీ, యు ఆర్ ది బ్యాక్ బోన్ ఫర్ ద ఫ్యామిలీ. మేల్ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళంతా ఆఫీసుకు పోయి పని చేసి డబ్బు తీసుకుని వస్తారు అంతదా. కంప్లీట్ మేనేజ్మెంట్ చేసేది ఎవరు? హోమ్ మినిస్టర్, ఇంటిలో ఉండేవాళ్ళు. సో మీకు కరెక్ట్ గా ఏది సరి ఏది తప్పు, ఏది కావాలి ఏది వద్దు, ఇది తెలిస్తే మాత్రం మీ జీవితం ముందర పోయేదానికి అవుతుంది. ఆధ్యాత్మం ఏమిటి కావాలి?